ఇది తింటుంటే నోటికి హాయిగా మనసుకు తృప్తిగా అనిపించే మైసూర్ బజ్జీల్ని చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 4-5 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకొద్ది 2 మినిట్స్ కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చేత్తోని బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి వాటర్ కూడా ఎక్కువగా పట్టవు, ఒక 4-5 స్పూన్ల వాటర్ అయితే పడతాయి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువే అనిపిస్తే మైదా పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. చేత్తో 10 నిమిషాలు చాలా స్పీడ్గా కలుపుకుంటేనే ఇవి రౌండ్గా చాలా స్పాంజ్గా వస్తాయండి. ఈ పిండి కలుపుకునే దాని మీదే ఈ మైసూర్ బజ్జీ అనేది ఆధారపడి ఉంటుంది, అంత రౌండ్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టవచ్చు. మీకు టైం ఉంటే 2-3 గంటలైనా పక్కన పెట్టేయచ్చు. పిండి ఆయిల్లో వేసే ముందు ఒక చిటికెడు వంట సోడాని అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మైసూర్ బజ్జీని వేసేసుకోవడమే. ఇవి రౌండ్ షేప్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి పిండి బాగా కలిపితే. మీరు షేప్ గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎంత కలర్గా వచ్చాయో. వీటిని పక్కన తీసుకొని దీంట్లోకి పల్లి చట్నీ, అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుని అవి వేసుకొని ఇంకా లాగిచ్చేసేయడమే.